ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు వ్యతిరేకంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. యాదగిరిగుట్ట ఆలయ ఉద్యోగులను బదిలీ చేయొద్దని అసెంబ్లీలో బీర్ల ఐలయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా యాదగిరిగుట్టలో నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. 4 సంవత్సరాల నుంచి ఇదే దేవాలయంలో ఉద్యోగుల యొక్క నిబంధనలు మాకు వర్తించవని చెప్పేసి హైరోలు చేసుకొని సిస్టం వేసి ఇవాళ యాదగిరిగుట్టను మొత్తం కూడా అవినీతిమయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దేవుని మాన్యాలు కూడా, దేవుని పైన ఉన్నటువంటి ఆస్తులను కూడా కొంతమంది అధికారులు వాళ్ళ అనుగు మిత్రులకు, బంధువులకు, లేకపోతే రాజకీయ నాయకులకు అక్కడ ఇచ్చేసి ఉన్న సత్రాలను కూడా హోటళ్లుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడే తిష్టవేసిన ఆలయ ఉద్యోగులపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. చాలా మంది దేవుడి మాన్యాలను, దేవుడి పేరుతో ఉన్న సత్రాలను కబ్జా చేసి హోటల్స్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా స్పందించని స్థానిక ఎమ్మెల్యే ఉద్యోగులను బదిలీ చేయొద్దని చెప్పడం అవినీతిని ప్రోత్సహించటమే అవుతుందన్నారు. వెంటనే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏమనంటే ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక 6 నెలల పాటు ట్రాన్స్ఫర్లు ఆపేయాలని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క దేవాలయ ఉద్యోగి కూడా స్థానికంగా నివాసం ఉండలేడు. వీళ్ళు ఉండేది మాత్రం వాళ్ళు హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదివించుకుంటూ ఈరోజు యాదగిరిగుట్ట నుంచి పిలిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదని చెప్పేసి సాగుగా చూపిస్తూ ఈరోజు ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు. మరి లోకల్లో విజ్ఞాన స్కూల్లో అవుతురా, లేకపోతే గౌతమ్ మోడల్ స్కూల్లో అవుతురా, లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతురా, వీళ్ళు ఏ పాఠశాల అవుతారు, ఎంతమంది పేదవాళ్ళు వీరున్నారు. వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం మరీ విడ్డూరంగా ఉంది. భారీ ఎత్తున ముడుపులు ముట్టినాయి కాబట్టే ఈరోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు.